ఏం చేస్తున్నావు? మీరు చెప్పిందే కదా చేస్తాండేది. నేను నీకు భర్తగా నిర్ణయించింది భల్లాల దేవుడిని. నేను భల్లాల దేవుడికి దేవసేననిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఛే ఆపండే. నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చేస్తారా? ఎవరు మీరు? క్షత్రియ కాంతకి మీకు నచ్చిన వేసుకుంటారు. ఆ హక్కు ఉందని తెలీదా మీకు? ఇంకిత జ్ఞానం కూడా లేదబ్బా. ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడోళ్ళందరిని ఓ పక్కకు రమ్మన్నాడు. లోపలికి పోయేటప్పుడు ఒంటి మీద చెయ్యి వేసినాడు వీడు. నా మీద కూడా చెయ్యేస్తానన్నాడు. వేళ్ళు నరికినట్నే. తప్పు చేసావు దేవసేన. ఏంది పోయి అట్టంటానావే? ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. అద్ది బాగైంది వీనికి. సావురా సావు. ఏ సుమ్ము, బిగ్ బాస్ సారీ చెప్పు. వయ్యా నేను చెప్తూనే ఉన్నా. నేను చెప్పినట్టు చెప్పు. హాయ్ బిగ్ బాస్. హాయ్ బిగ్ బాస్. సారీ బిగ్ బాస్. సారీ బిగ్ బాస్. తెలుసో తెలియకను మన సైడ్ నుంచి తప్పు జరిగింది. మా సైడ్ నుంచి తప్పు జరిగింది. ఈ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము. జాగ్రత్తగా చూసుకుంటాము. టీ కావాలి. కాసేపు ఆగు. టీ కావాలి. అరుస్తావే? ఏ టీ కావాలి. నేను నిన్న కూడా తాగలేదు. నాన్న అరుస్తున్నాడు. నాన్న కుక్కలు అరిపించింది నీ కూతురు నా మీద. ముందుగా మనం టీ తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు తెలుసుకుందా. ప్యాన్ లో ఒక గ్లాసుడు నీళ్లు పోసి, గ్లాస్ ఆఫ్ వాటర్. ఫారినర్ వచ్చింది. దాని తర్వాత నా వైపు ఒక 2 సార్లు అలా లుక్ ఇవ్వాలి. మధ్యలో పప్పులో బుడంకాయ లాగా ఒకళ్ళు వచ్చి దూరాలి. అలా గట్టిగా శ్వాస తీర్చుకోవాలి. కత్తి లాంటి అమ్మాయి అని అనుకోవటానికి కత్తి. తర్వాత ఏంటి నేను చేసేది అసలు టీయా కాదా ఇలా గోక్కోవాలి. ముందుగా మీకు ఇచ్చిన పనిష్మెంట్ ని మూసుకొని వెళ్ళి చేయాలి. సరే అర్జున్, వెళ్ళి మీ భార్య దగ్గర కూర్చోపో. నేను కూర్చోను మేడం. ఏ కూర్చుంటావా? జైలుకి వెళ్తావా? జైలే బెటర్ మేడం, దాని పక్కన కూర్చోడం కన్నా. చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? రోజు రాత్రులు తాగొస్తున్నాడు. తాగుతావా? ఏమండి, ఆవిడ ప్రతిరోజు లీటర్ నా రక్తం తాగినప్పుడు లేదు కానీ ఏదో ఒక 90 ml వేస్తే దానికి పెద్ద గొడవ. ఫోన్ తీసుకొని బాత్రూమ్ లో గంటలు కూర్చుంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఏం చేస్తావయ్యా బాత్రూమ్ లో? దాని బాధలు భరించలేక బయట రోజు బాత్రూమ్ లో 2 గంటలు ఏడుస్తున్నారు. నేనన్నాయం 2 గంటలు, అనిల్ గారు అయితే 3 గంటలు. అనిల్ గారు 3 గంటలు ఏడుస్తారు, నీకెలా తెలుసు? వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటాం మేడం. సరే బంగారం లాంటి మొగుడు కదా, గుడికి వెళ్దాం రండి అంటే కూడా రారండి. వెళ్ళొచ్చు కదయ్యా గుడికేగా. బంగారం ఆవిడికి దొరికితే సరిపోద్దా? నాకు దొరకద్దా? ఇంటికి రా చెప్తాను సార్. Go and stand beside your boyfriend. All my ప్రజలు will look that I took decision right or wrong. ఏం చేస్తాను? ఎట్టు మొఖం దానా? మీరేట్ చెప్పారు అదే చేస్తాను కదా. నీ మొఖం చేస్తాను. నీకు ఇంగ్లీష్ రాదా? నేను హస్బెండ్ చేసింది బల్లాల్ దేవ్. వాట్? బల్లాల్ దేవ్ నేను ప్రేమించింది, మనసిచ్చింది కట్టప్పకే. దేవసేన నన్ను ప్రేమించిందా? సూపర్. ఏం చెప్పాలి? రాజమాత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. దేవసేన నన్ను ప్రేమించిందట, నాకిచ్చి పెళ్లి చేసి. ఏం నాలాంటి కట్టు బానిసిన 9 నెలల్లో నీ చేతిలో పెడతాను, సరేనా? తల మీద ఏకలే లేవు కానీ నీకు దేవసేన కావాలా? నోరు మూసుకుని వెళ్ళి తల మీద నూనె రాసుకో. రాజమాత గుండు బై 2 నువ్వు నోరు మూసుకుని ఉండు. ఎక్స్క్యూజ్ మీ బాహుబలి, ఐ గివ్ మాట టు బల్లాల్ దేవా అబౌట్ దేవసేన. గెట్ అప్ రాజమాత. టు వృద్ధాప్య పెన్షన్ లేడీ, హౌ యు గివ్ మాట వితౌట్ మై పర్మిషన్? వాట్ ఈస్ దిస్ ఎక్స్టెన్షన్ వితౌట్ ఎనీ ఇంటర్మిషన్? యు ఆల్సో నో ఇంగ్లీష్, నో స్టడీడ్ ఇన్ బెండపొడి. కొంటకన్నా నా ముందు ఇంగ్లీష్ మాట్లాడతావే దండనాయక. మళ్ళీ మీ నాన్న ఉన్నాడు ఇక్కడే. ఏయ్, మా నాన్న గురించి మాట్లాడకు. నువ్వు ఏదైనా నా గురించి మాట్లాడు. మధ్యలో మా నాన్నని తెస్తావేంటి? మీ నాన్నే వస్తాడు. ఎందుకు వస్తారు? నాకు మీ నాన్నే గుర్తుకొస్తాడు. ఎందుకు వస్తారు? మీ నాన్న అంటే క్రష్. మా నాన్న గురించి మాట్లాడావనుకో, మా అమ్మ గురించి ఒక్క మాట ఇచ్చినా, మా నాన్న గురించి పేరెత్తినా కూడా 3 కాదు 4 కాదు. మా అమ్మ దగ్గర 3 ఇంజక్షన్లు ఉన్నాయి. పొరపాటున ఇలా మలిచానా? మాట్లాడొచ్చు. వాష్రూమ్ కడగాలి, వచ్చి కడుగుదా నాతో పాటు? అక్కడ మాట్లాడతా ఇంకా చెప్పు అని. వాష్రూమ్ కడుగుతావా? మరుగుదొడ్లు కడిగాలి. అది పార్ట్ టైం జాబ్. ఎక్స్క్యూజ్. నేను అన్నం తినకపోతే నువ్వేం చేస్తావు? ఈ అన్నం తింటావా, మరుగుదొడ్లు అడుగుతావా అని అడుగుతా. మీరు దొంగతనం చేస్తే నాకు అసలు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నన్ను చూపియొద్దు. అది పట్టుకుందంటే ఒక పూట ఫుడ్ కట్టు. 64 కళలో చోర కళ కూడా ఒక కళ. ఆహా అమ్మా, ఉన్న కళలను బయట పెట్టు చాలు. మీకేంటి ఇష్టమైతే లవ్ చేస్తారు, కష్టమైతే మానేస్తారు. దానివల్ల ఎదుటి మనసు ఎంత బాధపడుతుంది మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీరేంటి పెద్ద ఉత్తమంలో మాట్లాడుతున్నారు? మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఊపిరి పీల్చినా? ఊపిరి పీల్చలేదా? మీరు నిన్న ఊపిరి పీల్చారా లేదా? అదే నిన్న మొన్న పిలిచాను, అంతకు ముందు పిలిచాను, కొన్ని రోజుల నెలల ముందు నుంచి పిలుస్తున్నాను, చిన్నప్పటి నుంచి పిలుస్తున్నాను, ఇప్పుడు పిలుస్తున్నాను. అంటే ఊపిరి పీల్చుకున్న హక్కులు కూడా మాకు లేవా?
నడుము చూడుతున్నారు ఓకే, ఊపిరి బలంగా తీయడం కూడా తప్పే. ఈ ప్రపంచంలో నేను ఒకటి ఊపిరి పిలుస్తున్నాను, అందరూ పిలుస్తున్నారు, మీ అమ్మ నాన్న పిలుస్తున్నారు, మా అమ్మ నాన్న పిలుస్తున్నారు. ఊపిరి లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటాను, చివరికి ఆ కుక్క పిల్ల కూడా ఎక్కడ ఉంటుంది. అది నుంచినప్పుడు ఒకలా పీలుస్తుంది, కూర్చున్నప్పుడు ఇంకోలా పీలుస్తుంది, పరిగెత్తినప్పుడు అని చెప్పి ఇంకోలా పీలుస్తుంది. ఏం పప్పి? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీ పేరు మాధురి గారా, మాస్ మాధురియా, రాజు గారా తెలియట్లేదు అనమాట యాక్చువల్లీ. అంటే ఏమని పిలవాలో అని చెప్పి మళ్ళీ పేరు తెలియదు అనుకుంటారు కదా. నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు. అంటే పేరు తెలియకపోతే మళ్ళీ అయ్యో నాకు పేరు తెలీదా అంటారు కదా. యాక్చువల్లీ బయటకు వెళ్ళి అడిగా చాలా మందిని, అంటే చాలా మంది కాదు, నాకు కూడా ఆమె తెలియదు, నీకెలా తెలుస్తుంది అని అనుకున్నావు అని అడుగుతున్నారు. పేరు తెలియదు నాకు కూడా ఇంతవరకు నువ్వు ఎవరో తెలియదు. అదే కదా, తెలియాలని రూల్ లేదు కదా నాకు. అదే ఇప్పుడు నాతో గొడవ పడ్డానికి వచ్చావా? ఇదే డైలాగ్ రిపీటెడ్ గా చెప్తారు, ఎందుకంటే అందరికీ వెళ్ళి మధ్య మధ్యలో గొడవలు పెట్టుకొని మరి కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు. అవును, నాకు ఇష్టం అది. బాండింగ్స్ బాగున్నాయా? చాలా బాగున్నాయి. అదే ఏం ఆడడానికి వచ్చారా, బాండింగ్స్ ఆడడానికి వచ్చారా తెలియట్లేదు. బాండింగ్స్ పెట్టుకొని ఉండండి, అదే బాగుంటుంది మీకు. సార్ కేపాల్ గారు, నేను కన్యాకుమారిని. నాకు తెలీదా? తెలీదా? నేను కన్యాకుమారిని. తెలీదండి. సార్ కన్యాకుమారి సినిమా సార్ చాలా బాగుంటది, అందులో హీరోయిన్ నేను. సినిమాలు చూడలేదు కానీ మంచి మంచి డాన్స్ మా బ్రదర్ చూపించారు వీడియో. మీరు చూసుకోండి, మీరు వీడియోలు చూసుకోండి. నేను మా జగనన్న అడుగుతాను. జగనన్న, మేము కన్యాకుమారి సినిమా చేసామన్నా. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా డైలాగా చెప్తాను డైలాగ్. నేనేమి పుచ్చిపోయినా పూర్తి డైలాగ్ చెప్పాలా? నేనేమైనా పుచ్చిపోయిన వంకాయ పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? అదే చెప్తున్నానన్నా. నేనేమైనా పుచ్చిపోయిన వంకాయ ఫ్రీగా ఇచ్చడానికి. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతున్నా. మళ్ళీ చెప్పాలా? మళ్ళా చెప్పు. నాకు అర్థమైందన్నా, మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు, నాకు అర్థమైంది. మీకు హెల్ప్ చేయడానికి ఇష్టం లేకపోతే ఎందుకన్నా మళ్ళీ అడుగుతున్నారు? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఓకే అన్న, సారీ. ప్లీజ్ నాకు ఓటేయండి, ఎందుకనంటే అందరికీ ఒక ఛాన్స్ కావాలి. నేను కంటెండర్ అయి కెప్టెన్ అవ్వలేకపోయాను, ఈసారి కంటెండర్ కూడా అవ్వలేకపోయాను కాబట్టి రేషన్ మేనేజర్ అవుదామని అనుకుంటున్నాను. అమ్మని మమ్మల్ని సమానంగా చూసుకుంటావా? అమ్మ మీరు ఒకటే నాకు, ఎందుకంటే అందరూ అమ్మలే నాకు. ఫుడ్ వచ్చే విధానం చెప్తాను. ఫస్ట్ రేషన్ మేనేజర్ మెయిన్ చెఫ్ మీద అలిగి వెళ్ళిపోద్ది, వెనకాలే మెయిన్ చెఫ్ వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, వాడు పట్టుకున్నాడని ఈడు పట్టుకున్నాడని ఆడు, కూరగాయలు కట్ చేయరు, మిగిలింది ఆమెకు నచ్చింది చేసి మన మొఖాన్ని పెట్టి. హలో, నమస్కారం. అరే ఏం చేస్తున్నావు? అంటే ఫస్ట్ టైం ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాను, ఏం చేయాలో తెలియక అలా చేశాను సిస్టర్. ఖర్చు వేసావా? అక్కడ ఖర్చీఫ్ ఎందుకు? ఇదే తనుజ గారు, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే సినిమాలో కె విశ్వనాథ్ గారి ఇంట్లో పెరిగిన త్రిషాలాగా ఎంత క్యూట్ గా ఉంటావు నువ్వు. నీ పలుకులు, నీ అలకలు, నీ పిలుపులు, గేమ్ లో నీ వల్ల వచ్చే మలుపులు అన్ని కూడా అరుపులు. అంత బాగా ఆడుతున్నావు, మామూలు కాదు. కానీ ఈ హౌస్ లో నువ్వు భరణి అన్ననే నాన్న ఎన్నిసార్లు పిలుచుంటావు తెలుసా? నాకు తెలిసి భరణి అన్న వాళ్ళ పిల్లలు కూడా అన్నిసార్లు పిలుచుంటారు ఇప్పటివరకు. మీరందరూ బయటకు వచ్చాక ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు ఒక 4 సినిమాలు తీయడానికి. మొదటి సినిమా కూతురు పిలుపు, నాన్నకు లేదు గెలుపు. 2 అత్తడిగింది పోపు, కోడలందం కాపు. 3 చిన్న కూతురు రాక, పెద్ద కూతురు అలక. 4 ఆయేష రమ్య వేశారు మేకప్, డెమాన్ చెప్పబోతున్నాడు బ్రేకప్, ఇక రీతుకు బ్యాకప్. ఇలా 4 సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. అనుజ, ఎవరో వచ్చి నిన్ను కాపాడతారని వెయిట్ చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకునే గేమ్ ఆడితే లేడీ విన్నర్ ఛాన్స్ కూడా ఉంది. హ్యాపీగా గేమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఏంటమ్మా మొగుడు పేరు చెడగొడుతున్నావా రీల్స్ కోసం? అసలు ఎవరు నువ్వు? మాది దేవకన్యల వంశం మేడం. నేను కాలు పెట్టానంటే భూమి 4 ఇంచులు కిందకి వెళ్ళిపోద్ది మేడం. అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఎదవ తెలియదారులు చూపించుకే. నువ్వు మాట్లాడబాక మధ్యలో. ఇట్లానే మేడం రోజు అరిపిస్తాడు మేడం నా చేత, బయట అందరి చేత బ్యాడ్ అయిపోబడతాడు మేడం నన్ను. అలా ఎలా పెళ్లి చేసుకున్నావు ఈ పరంజ్యోతిని? ఏంటమ్మా ఎలా చేసుకున్నావు? ఎలా చేసుకోవడం అంటే ఏంటి మేడం? లవ్ అరేంజ్డో తెలియని ఒక పరిస్థితిలో ఏదో బై మిస్టేక్ చేసుకున్నా మేడం ఆ మనిషిని. ఎంతమందిని చూసినా నేను లవ్ లో పడలేదు మేడం. ఆ మనిషి కళ్ళల్లో చక్రాలు చూసి ఆయన చేసుకుంటే శాంతి సమాధానం హ్యాపీ వస్తుంది అనుకుని చేసుకున్నాను మేడం. ఎవరికి ఇచ్చారమ్మా నిన్ను? ఊరు తెలియదు మేడం. పోనీ మీ ఆయన పేరు అన్న తెలుసా? పేరు తెలియదు మేడం. ఓరి దేవుడు. సచిన్, టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం మ్యాన్? నాకు తనంటే భయంకరమైన ప్రేమ. ఆ విషయం తనకు చెప్పాను, పక్కెళ్ళి ఆడుకోమంది. నేను నెక్స్ట్ రోజే మూసుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు కూడా యూకే. అయ్యో సార్కి ఇవేం తెలియదు కదా. ప్రపోజ్ కూడా చేసావు నువ్వు?
మరి నీలాగా బెస్ట్ అండ్ రోల్ ప్లే చేయాలా ఆ? నాకు పడలేదు, నీకు కూడా పడదు. నువ్వు గొక్కబెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి ఏం చెప్పాలనుకున్నా ఇప్పుడే చెప్పేయి. వాట్? నాకు రీనుపైన ప్రేమ? రియలీ? అది పోరా. రీను, నీ మనసు విప్పి చెప్పాల్సిన సమయం వచ్చింది. నౌ టెల్ మీ, డూ యు లవ్ మీ? నో. తనుజ ప్లీజ్ నడుంగిల్లకు. నడుంగిల్లుతుంది. నేను ముట్టుకోలేదు ఆయన. నడుంగిల్లుతావు, ఇది పెద్ద టీవీలో వచ్చింది. వెళ్తా నడుంగిల్లు ఏమనుకుంటారు చూసే వాళ్ళు? ఫస్ట్ థింగ్ నడుము ఎక్కడుందో చూపించు. ఇదంతా నడుం కాదా? ఇంత ఎంత ఉంది అది నడుమా? ఉడువు అనుకుంటున్నావు. ఏడుందన్నాడు. అది చూడ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ తనుజ. తనుజ నన్ను అడుగుతుంది బిగ్ బాస్. అక్కడెక్కడ నడుము ఉందో చూపించమని చెప్పండి బిగ్ బాస్. నీకేమైనా పిచ్చా? నీ వెంట శ్రీజ పడింది వద్దన్నావు, ప్రియా పడింది వద్దన్నావు. ఆ అమ్మాయి మొహం చూసావు అసలు ఎలా ఉందో? ఆ అమ్మాయి అవసరమా నీకు? ఒరే నీకు కాలేజీ మొత్తం నీ చుట్టూ తిరుగుతున్నారా? వద్దురా, నా మాట విను. వాడి గురించి ఒక పెద్ద కంప్లైంట్ ఉంది, నువ్వు డీల్ చేస్తావా? పక్కా చేస్తావా? లేకపోతే వాడిని తీసుకొని స్విమ్మింగ్ పూల్ వేస్తావా? వాడు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళేసి ఏమంటున్నాడు తెలుసా? కిచెన్ కి సంబంధించింది, అయ్యో వద్దు తనుజ తిరుగుతుందంటే నేను సెట్ చేస్తాను. నాతోనే ఎక్కువ సార్లు అన్నాడు కదా అందరికంటే. వీడు ఏం సెట్ చేస్తాడు రా? నాతోనే కదా ఎక్కువ అంది వాడు. సెట్ చేస్తాడంట. సెట్ అంటే వేస్ట్ అవ్వకండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పాలు తాగట్లేదండి, ఇప్పుడు నా పేరు చెప్పి ఆయనకి సపోర్టా? ఎస్, ఈజ్ మై వెల్ సపోర్టెడ్. ఏంటి? మా బ్యాక్ బోన్. అందరొద్దు, మై బ్యాక్ బోన్ కావాలి నువ్వే. నేను ఎవరు? మై డార్లింగ్. ఫస్ట్ మీ డార్లింగ్ ఫస్ట్ వదిలేసేది నిన్నే అయితే. డార్లింగ్ అలా చెప్పి